ఎస్ఐఆర్ ప్రక్రియపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి ఓటు వెయ్యరని ముస్లింలు క్రిస్టియన్ల ఓట్లు తొలగించే కుట్ర చేయొచ్చు అన్నారు. అలా తొలగించారు కాబట్టి బీహార్, బెంగాల్లో గలాటా జరిగిందన్నారు కేటీఆర్. ఎన్నికల్లో గెలుపు కోసం వ్యవస్థల్ని బీజేపీ వాడుకుంటోందని ఆరోపించారు. తెలంగాణలో అలాంటి అవకాశం కోసం బీజేపీ గోతికాడ నక్కలాగా ఎదురుచూస్తోందన్నారు కేటీఆర్. బీజేపీ వాళ్ళు వచ్చినాక ఇంతకుముందు సీనియర్ అయిపోయింది. బీజేపీ వాళ్ళు వచ్చినాక వాళ్ళకు కొన్ని పిచ్చి పిచ్చి ఆలోచనలు ఉంటాయి. ముస్లింలు మాకు ఓట్లు వేయరు, క్రిస్టియన్లు మాకు ఓట్లు వేయరు, కాబట్టి వీళ్ళని కట్ చేయాలి, వాళ్ళకు ఒక ఆలోచన ఉంది. దాంతో ఏమైంది, బీహార్లో గడబడైంది, ఆడ మన వెస్ట్ బెంగాల్లో గడబడైంది. ఎందుకు గడబడైంది? మాకు ఓటు హక్కు ఉండగా నా దగ్గర అన్ని కాయిదాలు ఉండగా కట్ చేస్తున్నారు వీళ్ళు. ఎలక్షన్ కమిషన్ కూడా పూర్తిగా ఏకపక్షంగా పనిచేస్తున్నది. మరి మన రాష్ట్రంలో ఇటువంటి కథలు చేయనీయద్దు వీళ్ళను. ఎందుకంటే ఇక్కడ బీజేపీ లేదు, మన లేదు. ఆడుంది బీజేపీ? ఇక్కడ ఏదో ఆ పార్లమెంట్ వచ్చినప్పుడు ఏదో గాడుపు ఆగమాగం గాడుపు తప్ప, గాయగత్తర తప్ప కింద గ్రౌండ్లు ఏం లేదు. ఉత్తదే ఆ సోషల్ మీడియాలో ఎక్కువ, సొసైటీలో తక్కువ, వాళ్ళు బిల్డప్ తప్ప ఏముండదు. కానీ వాళ్ళు ఎదురు చూస్తారు, గోతికాడ నక్కలాగా ఎదురు చూస్తారు. ఏడన్నా సందు దొరకపోతుందా, ఏదన్నా దొరకపోతుందా మనకు, ఇలా మెల్లగా ఫిట్టింగ్ పెట్టి ఏదో తిరిగా సొచ్చుక రావాలి, సనత్ నగర్లో కూడా మెల్లగా గుసాయించాలి అని ఒక ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. దానికోసం ఏం చేస్తున్నారు, వాళ్ళ దగ్గర ఉండే అన్ని వ్యవస్థలను వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి అది సాగనీయద్దు అంటే మనం ప్రతి బూత్ స్థాయిలో ఎవరైతే బిఎల్ఏస్గా ఉన్నారో మనం గట్టిగా పనిచేయాలి. ఇక్కడ జరిగేది ఏం లేదు, పెద్ద ఇంట్లో కథ ఏం లేదు. ఒకటి, చనిపోయిన వాళ్ళ ఓట్లు తొలగించడం. రెండవది, కొత్త ఓట్లు రాయించడం. మూడవది, ఎవరన్నా ఇక్కడికి ఓటర్ షిఫ్ట్ అయితే వాళ్ళది రాయించడం. నాలుగవది, ఇక్కడి ఓటు ఎక్కడికైనా షిఫ్ట్ అయితే దాన్ని తీసేయించడం. ఇక ఐదవది అన్నిటికన్నా ముఖ్యమైనది, ఇక బీజేపీ వాడు, కాంగ్రెస్ వాడు లంగతనం చేసి మనోళ్ళు సంబంధించి బీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళు సీనన్న మనుషులు అని చెప్పి వలాయించి కట్ చేస్తుండ అనుకో, ఏదో ఇక మనోళ్ళు అని రిజిస్టర్ అయిన వాళ్ళు ఇక బరాబర్ మొత్తం లెక్క పెట్టాలి, పత్రం పెట్టాలి, గడబడి చేయాలి. మనకున్న నెట్వర్క్ ఎవరికి లేదు. రాష్ట్రంలో ఈరోజు 36,500 బూత్లు ఉంటే ప్రతి బూత్లో మనిషి ఉండే ఒకే ఒక్క పార్టీ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. మిగతా వాళ్ళు ఎట్లా అంటే గాళ్ళు ఎక్కువ, మాటలు ఎక్కువ, బిల్డప్ ఎక్కువ తప్ప కింద లేరు.